250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్ని మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైం కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక 3 అధ్యక్ష. ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏ వచ్చినా చెప్తా, నాకేం భయం లేదు. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. అని ఏ సెక్షన్ చూసినా టైమ్స్ ఆవిడగా ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. सर प्लानिंग डिपार्टमेंट के एलोकेशन पर मैं कुछ कहना चाहूंगा सर. 603 करोड़ रुपीस कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड SDF CDP के तहत दिया जाता है. सब ये आप भी हमारे साथ के पुराने एमएलए साहब को 1 साल ऐसा गया जहाँ पे CDP नहीं मिला है. पिछले 2 साल से CDP क्यों नहीं दे रहे साहब? 1 रुपया नहीं दिए साहब CDP के अंदर. अरे साहब साल खत्म हो जा रहा ना साहब, आज साल खत्म हो रहा, कल साल खत्म हो रहा, फिर अब नेक्स्ट ईयर के अंदर ये साल में साहब आप खाली 74 MLAs को सेलेक्टेड को दिए साहब.